ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని పార్టీలు ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హైదరాబాద్ లో చేసిన కార్యక్రమాల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని బ్రేకింగ్స్ లో మనం చూద్దాం. హైదరాబాద్ లో కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. బీజేపీ ఆఫీస్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా ఈ బైక్ ర్యాలీ జరిగింది. కిషన్ రెడ్డి బైక్ పై ఎక్కారు. ఎంపీ లక్ష్మణ్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగింది. బైక్ ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్నాయి బీజేపీ శ్రేణులు. ఎమర్జెన్సీతో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ హత్య చేసిందన్నారు కిషన్ రెడ్డి. ప్రజలు ఎదురు తిరిగి కాంగ్రెస్ కి బుద్ధి చెప్పారన్నారు. అంబేద్కర్ గొప్పతనంతో రాజ్యాంగం నిలబడిందంటూ వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగున ఏ రకంగా అవమానం చేస్తున్న పెద్దలు కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచన నచ్చలేదు నెహ్రూ గారికి. బహిరంగంగా ఆయన ముఖ్యమంత్రికి ఉత్తరం రాశాడు, ఈ రిజర్వేషన్ అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నెహ్రూ గారు. ఆ కోపంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఆ రోజు నేతృత్వం వహించి రిజర్వేషన్ పెట్టినందుకు నెహ్రూ గారు కోపం వచ్చి ఆయనను అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా పోయే విధంగా అనేక రకాలుగా అవమానం చేశారు. చివరకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేటువంటి ప్రయత్నం చేయడమే కాదు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ స్వయంగా వచ్చి ఆ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించాలని ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వము ఈ కాంగ్రెస్ పార్టీదని మనం వేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పారు, ప్రముఖులు చనిపోతే స్వర్గస్థులు వస్తే వాళ్ళందరూ కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేటువంటి సాంప్రదాయం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోతే ఏ రకంగా అవమానం చేశారో డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు. బాంబేకి పంపించారు. ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా దాని బిల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సతీమణికి పంపించింది. ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మనం వేస్తాం.